కానీ ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి కనీస సోయి కూడా లేకుండా పోయింది. అందుకే ఇలా ఎడాపెడా కోతలు. పేరుకే మాది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అంటారు. నిజంగా 24 గంటల విద్యుత్ రైతులకు ఎక్కడన్నా వస్తుందా? కేంద్ర ప్రభుత్వం చెప్పింది, శాస్త్రవేత్తలు అందరూ కూడా చెప్తున్నారు. మరి మీ ముందస్తు ప్రణాళిక ఉండద్దా? మీకు ముందు జాగ్రత్త చర్యలు ఉండద్దా? ఇలా రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యం 33% ఉంది తెలంగాణలో, దేశంలోనే అతి తక్కువ. హైడల్ పవర్ ఉత్పత్తి చేద్దామంటే నీళ్లు లేవు, థర్మల్ పవర్ ఉత్పత్తి చేద్దామంటే బొగ్గు లేదు. అంటే అసలు ఏం చేస్తున్నారు మీరు? గవర్నమెంట్ నడిపే వాళ్ళకు ఇలా మరి నీళ్లు లేవు, హైడల్ పవర్ ఉండదు ఈసారి, మరి కనీసం థర్మల్ పవర్ అన్న 100% ఉత్పత్తి చేయాలి, దానికి బొగ్గు నిల్వలు స్టాక్ పెట్టుకోవాలి అనే సోయి చేయాల్సిన బాధ్యత లేదా? బొగ్గు మంత్రి విద్యుత్ మంత్రి రెండు బట్టిగారే కదా. ఆనాడు కేసీఆర్ గారు ఉదయం లేవంగానే ఖచ్చితంగా రాష్ట్రంలో కరెంటు సరఫరా మీద 5 నిమిషాలు రివ్యూ చేసినాకనే ఆయన దినచర్య ఆ రోజు ప్రారంభమయ్యేది. కానీ ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి కనీస సోయి కూడా లేకుండా పోయింది. అందుకే ఇలా ఎడాపెడా కోతలు. పేరుకే మాది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అంటారు. నిజంగా 24 గంటల విద్యుత్ రైతులకు ఎక్కడన్నా వస్తుందా? 8 గంటల విద్యుత్తు కూడా ఇలా తెలంగాణ రైతాంగానికి రావడం లేదు. కరువు వస్తుందని ఎప్పటి నుంచో చెప్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి నీళ్లు ఎత్తడం మీద ధ్యాస లేదు, విద్యుత్ ఉత్పత్తి మీద ధ్యాస లేదు. వీళ్ళ ధ్యాస అంతా దేని మీద అంటే కమిషన్ల మీద, కొట్లాటల మీద తప్ప ఇవాళ ప్రజల మీద, రాష్ట్రం మీద, విద్యుత్ ఉత్పత్తి మీద, గోదావరి జలాలు ఎత్తడం మీద వీళ్ళకి ధ్యాస లేకపోవడం వల్లనే రాష్ట్రంలో ఈరోజు ఈ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఇవాళ మెదకు, సంగారెడ్డి, సూర్యాపేట, కరీంనగర్, ఆదిలాబాదు, వరంగల్, బట్టిగార్ జిల్లా, ఖమ్మం, ఇట్లా అన్ని జిల్లాల్లో కూడా రైతులు రోడ్ల మీదకి వచ్చినారు. కరెంటు ఇలా రైతులకు 7-8 గంటల విద్యుత్ సరఫరా కూడా ఈరోజు జరిగినటువంటి పరిస్థితి లేదు. ఒక్క నిమిషం ఆ వీడియో కూడా, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ధర్నాలు ఈరోజు జరిగిన వీడియో కూడా మీకు 1 మినిట్ చూపిస్తాం. ఇవాళ డేలో కూడా అసలు 6 గంటలు కూడా రావడం లేదు. ఎందుకంటే ప్రతిరోజు ఆ విద్యుత్ అధికారులు అడిగితే ఇవాళ మెయింటెనెన్స్ ఉందన్నాడు, లేకపోతే సబ్స్టేషన్లో రిపేర్ చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, వారం రోజుల నుంచి ఇదే వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఇవాళ కనీసం 6 గంటల కరెంటు కూడా దిక్కులేదు ఇవాళ ఈ ప్రభుత్వంలో. మరి చెప్పారు సార్, చెప్పారు. ఇప్పుడు బాధ్యులు మీరే కదా సార్. ఇప్పుడు సో ఈరోజు అంటే అవకాశం ఉండి ఇక్కడ కొత్తగా ప్లాంట్లు పెట్టాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు ముందు చూపుతో 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టాం, 1200 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టినాం. సోలార్ 4000 మెగావాట్ల సోలార్ సామర్థ్యం. ఆల్మోస్ట్ తెలంగాణ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 23,000 మెగావాట్స్. ఈరోజు లోడ్ ఎంత ఉన్నది? 14,000, 15,000 ఉన్నది. 23,000 మెగావాట్ల సామర్థ్యం తెలంగాణకుంటే 14,000-15,000 మెగావాట్ల లోడ్ లేదు. ఇలా ఎందుకు కరెంట్ కట్ చేస్తున్నారు? అంటే 7,180 మెగావాట్ల థర్మల్ పవర్ రావాల్సిన చోట 3,190, 44% థర్మల్ విద్యుత్తు మీరు ఉత్పత్తి చేస్తున్నారు. అంటే దీనికి కారణం ఏంది? బయట కరెంటు కొంటున్నారు. ఇవాళ రోజుకు 80 మిలియన్ యూనిట్ల కరెంటు పవర్ ఎక్స్చేంజ్లో కొంటున్నారు. అంటే నువ్వు ఉత్పత్తి చేసుకునే కరెంటు బంద్ పెట్టి బయట ఎందుకు కొంటున్నారు మీరు? ఈ భారం వినియోగదారులు, ప్రజలు, పారిశ్రామికవేత్తలు ఎందుకు భరించాలి? యూ హ్యావ్ ద కెపాసిటీ. కానీ బొగ్గు లేదు అని చెప్పి తాళం వేస్తున్నారు, బంద్ పెడుతున్నారు. బంద్ పెట్టి ఏం చేస్తున్నారు? బయట 80 మిలియన్ యూనిట్ల కరెంటు కొంటున్నారు ఒక రోజుకు ప్రైవేట్ ఎక్స్చేంజ్లో, అడ్డగోల్ కాస్ట్ పెట్టుకుంటున్నారు. అసలు ఇది ఎంత నిర్లక్ష్యం! ప్రభుత్వం చేతగానితనం వల్ల, సోయి తప్పడం వల్ల, ముందు జాగ్రత్త లేకపోవడం వల్ల, ప్రణాళిక లేకపోవడం వల్ల, ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇవాళ ప్రజలు కోతలతో ఇబ్బంది పడుతున్నారు, రైతులు రోడ్లెక్కుతున్నారు. ఇవాళ రాష్ట్రం మీద, కన్జ్యూమర్స్ మీద విపరీతమైనటువంటి భారం పడతా ఉంది. ఇవాళ ఇంకా ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా నేను ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నా, ప్రజల ముందు కూడా పెట్టదలుచుకున్నా. ఇవాళ సింగరేణి వెబ్సైట్ ఉంటుంది. సింగరేణి వెబ్సైట్లో మొన్న జనవరి వరకు రోజు ఎంత ప్రొడక్షన్ అవుతా ఉంది, అందులో గ్రేడ్ ఏంది, G5, G6, G7, G8, G12
ఎంత, G14 ఎంత, G13 గ్రేడ్ కోల్ ఎంత ఉత్పత్తి అయింది అనేది ప్రొడక్షన్ డీటెయిల్స్ బీఆర్ఎస్ హయాంలో ఓపెన్గా కనబడేది, నో సీక్రెట్. కానీ అలా కాంగ్రెస్ రాగానే ఆ వెబ్సైట్ క్లోజ్ చేసేసారు. అసలు ఏ రోజు ఎంత కోల్ ఉత్పత్తి అవుతుంది, ఎంత స్టాక్ ఉంది, సప్లై డీటెయిల్స్ అండ్ కోల్ క్వాలిటీ, ఇది ఏది కూడా ప్రజలకు కనబడకుండా దాన్ని ఆ వెబ్సైట్ని క్లోజ్ చేసింది. అంటే పారదర్శకత లోపించింది. చెప్పుకుండేమో ప్రజాపాలన, చేసేదంతా చీకటి పాలన, పారదర్శకతనే లేదు ఈ ప్రభుత్వంలో. ఇవాళ ఏం జరుగుతుంది, క్వాలిటీ కోల్, మంచి కోల్ నైనీ బ్లాక్లో కానీ సింగరేణిలో వచ్చే మంచి బొగ్గును తమిళనాడుకు, కర్ణాటకకు, ప్రైవేటు ఐరన్ ఓరు స్టీల్ మ్యానుఫ్యాక్చరర్స్కు, ఆంధ్రప్రదేశ్కు, ఇతర రాష్ట్రాలకేమో మంచి బొగ్గు అమ్ముతారు. తెలంగాణకేమో స్క్రాప్ బొగ్గు, పనికిరాని బొగ్గు, మన సింగరేణి మనకు పనికిరాని బొగ్గు పంపుతుంది. రోజుకు 100 రేకులు వస్తే 70 రేకులు రిజెక్ట్ అవుతున్నాయి, 30 రేకులే పాస్ అవుతున్నాయి. ఇలా మంచి క్వాలిటీ బొగ్గు మన సింగరేణి మన తెలంగాణలో ఉంటుంది, మనకు నాణ్యమైన బొగ్గు రాదు. తమిళనాడుకో, స్టీల్ ప్లాంట్లకో, ప్రైవేట్ ఆపరేటర్లకో, కర్ణాటకకో